నాకు పదవి లేనప్పుడు నన్ను ఆదరించారు, అభిమానించారు, అందరూ వెన్నంటే ఉన్నారు. అందరూ కష్టపడి నన్ను గెలిపించారు. అందుకు అంతిరెడ్డిగూడ గ్రామాన్ని అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్ది రూపురేఖలు మారుస్తానని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా నందిగమ మండలం అంతిరెడ్డిగూడ గ్రామంలో హెచ్ఎండిఏ ఎస్డీఎఫ్ నిధులతో పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం జంగోరిగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగ నరసింహులు, కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, జై సుదర్శన్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు దేపల్లె కుమార్ గౌడ్, కోము కృష్ణ, చంద్రపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దేపల్లె శంకరయ్య గౌడ్, పసుల బుచ్చయ్య, తుమ్మల నరసింహులు యాదవ్, డి మల్లేష్ గౌడ్, శ్రీశైలం గౌడ్, అంజు యాదవ్, మాంకాల శ్రీశైలం, మెక్కొండ రామస్వామి, శ్రీ కృష్ణ గౌడ్, బి జంగయ్య గౌడ్, బి కృష్ణారెడ్డి, బొమ్మకల్ల నర్సులు, ఏకుల అంజయ్య, తడకల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో వచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళ నందిగామ మండలంలో నర్సప్ప కూడా అభివృద్ధి కూడా జంగోనిగూడెంలో నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదలకు అండగా ఉండే పార్టీ కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న గూడు గూడు నీడ అనే కార్యక్రమం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాటి నుంచి తాను చనిపోయే వరకు కూడా ప్రతి ఒక్క పేదవానికి గ్రామాలలో ఒక గౌరవంగా బతకడానికి భూ పంపిణీ చేసి పక్కా ఇండ్ల నిర్మాణం చేసి ఆహార భద్రత కల్పించి ఆ తర్వాత విద్యను అభ్యసించే విధంగా ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించడానికి ఒక గ్రామ స్థాయిలో పాఠశాలలు నిర్మాణం చేయడం,
తాలూకా స్థాయిలో అయితే కాలేజీలు, జిల్లా స్థాయిలో అయితే డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు నిర్మాణం చేసి ఈ పేదరికం నిర్మూలించాలి. పేదోడు పెద్దోడు కావాలి. ఈ దేశంలో ధనవంతులు ధనవంతులుగానే మారిపోతా ఉన్నారు, పేదోడు పేదోడుగానే ఉండిపోతున్నారు. ఒక సంకల్పంతో వారి యొక్క చూపెట్టిన మార్గం ఇలా ఇందిరమ్మ ఇల్లు. నేను ఒకటే వీళ్ళ కొందరిని అడుగుతా ఉన్నా, ఏ గ్రామం అన్న పోయి ఇందిరమ్మ ఇల్లు అంటారు, ఏ గ్రామం అన్న తీసుకుంటారు. వీళ్ళు ఎంతో మంది ప్రధానమంత్రులు అయిండ్రు, ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు పోయినాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రం. కానీ ఇందిరమ్మ పేరు ఈ రోజు కూడా ఏ గ్రామానికన్నా పోదు. ఇందిరమ్మ పేరు కనీసం ఒక 100 మందిని అడిగితే 20 మంది అన్న ఇందిరమ్మ పేరు. ఎందుకంటే అట్టడుగు వర్గాలు, అనగారిన కులాలు, బడుగు బలైన వర్గాలు, అర్జన గిరిజన సమాజాన్ని అన్ని విధాల ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి ఆమె యొక్క పేరు స్థిరస్థాయిగా ప్రజలలో ఉండిపోయారు, ప్రజల హృదయాలలో ఉండిపోయింది. అంటే మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదనంగా భారమైన ప్రతి పేద కుటుంబం 3 కోట్ల మంది ఇవాళ మనం అందరం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు సన్నబియ్యం ఇలా తింటా ఉన్నాం. అంటే పార్టీలకు అతీతంగా నేను చెప్పేది అంటే కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ అని చూడదు అని చెప్తా ఉన్నాం. పేదోళ్లకు ఏదైనా పేదోళ్ళకు చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు ఇందిరమ్మ ఇల్లు కూడా అదే కార్యక్రమం. అంటే రేపు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమం పార్టీలకు అతీతంగానే జరుగుతుంది, పేదలకు అండగానే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఇయ్యాల కార్యక్రమంలో మీరు చూస్తూ ఉన్నారు, లబ్ధిదారులను ఒక పారదర్శకంగా ఎంపిక చేసి పేద కుటుంబాల దగ్గరికి వచ్చి ఆ పేదలు నిర్మించుకునే విధంగా, ఏదో మళ్ళీ అధికారుల దగ్గరకు పోయి కాళ్ళు పెట్టుకుంటున్న బిల్లు ఇవ్వడము, రాజకీయ నాయకుల దగ్గరికి పోతే బిల్లు ఇవ్వడం కాదు. వాళ్ళు బేస్మెంట్ కట్టుకుంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతారు. ఇలా ఇందిరమ్మ ఇండ్ల కాస్ట్ 5 లక్షలు, జనరల్గా బీసీలకు 5 అయితే, ఎస్సీలకు ఎస్టీలకు అయితే అదనంగా 1 లక్ష. మిగతాది కూడా ప్రభుత్వంతో మేమంతా ఎమ్మెల్యేలమంతా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉష్క ఫ్రీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే ఉష్క కూడా ఫ్రీ ఇవ్వబోతా ఉంది. రెండవది స్టీలు, సిమెంట్ కూడా ఒక నిర్ణయించిన ధర, ఇలా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఈ ఇందిరమ్మ ఇళ్ళ వరకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక జిల్లా స్థాయిలో ఒక అథారిటీ కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క కంట్రోల్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వము చిత్తశుద్ధితో నుండి పేదోళ్లకు ఇండ్లు కట్టియాలని చెప్పి. గత ప్రభుత్వం లాగా పత్రికా సోదరులందరూ కూడా తెలుసు, ఇలా డబుల్ బెడ్రూమ్ అన్నీ ఏ ఒక్కరిని కూడా ఇవాళ వరకు దాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. త్వరలోనే నేను కూడా ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది పేదోళ్ళకే వచ్చేది. వాళ్ళకు ధైర్యం లేకపోయింది, అంటే ఎంపిక చేయలేకపోయింది.